We announced our largest ever AI investment outside the US. $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే AI డేటా సెంటర్ కు నేడు పునాది పడబోతోంది. ఈ డేట్ రాసి పెట్టుకోండి, 20th April 2026. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్ కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. A $15 billion 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. It's extraordinary to see the impact of all this. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. సరే, ఈ ప్రాసెస్లో ఇది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది మన కెరీర్ గైడెన్స్ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడవచ్చు. ఎప్పుడైతే ఇన్ని లక్షల కోట్లు పెట్టి గూగుల్ ఇక్కడ ఒక డేటా సెంటర్ని బిల్డ్ చేస్తుందో ఏఐ కోసం, దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అవుట్డేటెడ్ స్కిల్స్ని నేర్చుకోవడం ఆపేసి ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇండియాకి వచ్చినప్పుడు గూగుల్ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళ కాంపిటీటర్స్ కూడా ముంబైలోనో లేకపోతే చెన్నైలోనో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. సో ఎలాంటి స్కిల్స్, ఎలాంటి రోల్స్ అవసరమవుతాయి అనేది చూద్దాం. మనం ఒక 5 to 10 చెప్తాను నేను. ఒకటి, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ చాలా డిమాండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఇందులో చాలా హాట్ స్కిల్ అని చెప్పొచ్చు. సో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో ట్రైనింగ్ కానీ, సర్టిఫికేషన్ కానీ, అలాగే గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లో అవకాశాలు కానీ గ్రో అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కి, ఈవెన్ క్లౌడ్ లో ఎజూర్ అయినా AWS అయినా, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ పెరుగుతుంది. నెంబర్ 2, ఇలాంటి ప్రాజెక్ట్స్ వలన డెఫినెట్గా గ్రో అయ్యే ఇంకొక స్కిల్ వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ. ఎందుకు అంటే ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ద్వారా ఏదైతే డేటా వస్తుందో, సో ఆ డేటాని ప్రొటెక్ట్ చేసేటటువంటి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి డేటా సావర్నిటీ అంటాం మనం ఇక్కడ. ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 2, నెట్వర్కింగ్ ఇంజనీర్స్. యాక్చువల్గా ఈ డేటా సెంటర్లో ఎక్కువగా రోల్ ఏంటంటే నెట్వర్కింగ్ ఇంజనీర్స్ ఉపయోగపడతారు. సో నెట్వర్కింగ్ ఇంజనీర్స్ కానీ, డేటా సెంటర్ ప్రొఫెషనల్స్ కానీ, డేటా సెంటర్ ఇంజనీర్స్ కానీ, సో నెట్వర్కింగ్లో కూడా రోల్స్ గ్రో అవుతాయి. సో ఒకవేళ అంటే నేను కోడింగ్ అవసరం లేదు, అంటే కోడింగే నాకు రాదు అనుకున్నా కూడా, సో నెట్వర్కింగ్లో అంత హై కోడింగ్ ఉండదు, ఇలాంటి జాబ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. 4వది ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ. సో ఈ డేటా సెంటర్ని గ్రీన్ ఎనర్జీతో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంటే మెయిన్గా విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ వాడి, సో గ్రీన్ ఎనర్జీలో వర్క్ చేయడానికి ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చాలా మంది ఇంజనీర్స్ కూడా అవసరం పడతారు ఈ ప్రాజెక్ట్లో. అలాగే ML ఆప్స్, AI ఆప్స్, సో మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అండ్ AI ఆపరేషన్స్ ఇంజనీర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల డిమాండ్ ఎక్కువగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జనరేటివ్ AI, ఎజెంటిక్ AI, ఏదైతే డేటా ఉందో ఈ డేటాని అప్లై చేసి సో మోర్ ఇంటెలిజెంట్ AI మోడల్స్ ని రన్ చేయగలిగే ప్రొఫెషనల్స్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ లో ట్రిపుల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కి అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ లో లిక్విడ్ కూలింగ్ అండ్ థర్మల్ మేనేజ్మెంట్ లో ఈ మెకానికల్ అండ్ ట్రిపుల్ స్టూడెంట్స్ కూడా జాబ్స్ వస్తాయి. అలాగే AI క్వాలిటీ అష్యూరెన్స్, AI బయాస్, అలాగే AI మోడల్ యాక్యురసీని టెస్ట్ చేసేటటువంటి AI టెస్టర్స్ కానీ, AI క్వాలిటీ అష్యూరెన్స్ ప్రొఫెషనల్స్ కూడా కొన్ని జాబ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి కాబట్టి ఇండియాకి, అలాగే ఇదే పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో ఇలాంటి స్కిల్స్ కి అప్ స్కిల్ అవడం ద్వారా ఫ్యూచర్ వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇది 1 year, 2 years, 3 years పట్టొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా మీరు రెడీ అయ్యి ఉంటే వైజాగ్ AI గూగుల్ డేటా సెంటర్ క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ ని మీరు క్యాచ్ చేయడం తేలికవుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కన ఉద్యోగాలు పోతున్నాయి, IT డౌన్ అయిపోతుంది అన్నప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం వల్ల వేలల్లో అన్ని రంగాల్లో, నేను మాట్లాడుతుంది ఏంటి అంటే ఒక కంపెనీ వచ్చింది అంటే సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి పవర్ సప్లై, కన్స్ట్రక్షన్, అలాగే సైబర్ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ టెక్నాలజీ, అన్ని రకాల మెకానికల్ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, సో ఈవెన్ MBA గ్రాడ్యుయేట్స్ అన్ని రకాలుగా కూడా కొన్ని కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మనం నెగిటివ్స్ వెతకొచ్చు. ఇప్పుడు పవర్ కన్జంప్షన్ అయిపోతుంది, ఏదో భారతదేశానికి లాస్ వస్తుంది, ఇలాంటివన్నీ. బట్ ఇక్కడ మనకున్న మేజర్ ఇష్యూ అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కాబట్టి, సో ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా క్రియేట్ అవుతుంది. ప్లస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు గూగుల్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ లైన్ లో ఉన్నటువంటి వరల్డ్ బేస్డ్ కంపెనీస్ కూడా ఇండియాలో మరిన్ని ప్లేసెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఒక గూగుల్ AI డేటా సెంటర్ శంకుస్థాపన జరగడం వైజాగ్ లో అనేది నిజంగా చాలా అందరికీ, అంటే కెరీర్ పరంగా, ఫ్యూచర్ లో జాబ్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మంచి హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు.